80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఇందిరా పార్క్ చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు ఏర్పాటు చేసిన జాతీయ జెండాను బీఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు ఎం నగేష్ ముదిరాజ్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 80 ఏళ్లు పూర్తయినప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవినీతిలో కూరుకుపోయాయని విమర్శించారు. పేపర్ లీకేజీలు, బొగ్గు స్కామ్, అయోధ్య మందిరం చందాల విషయంలో అవినీతి జరిగిందని ఆరోపించారు. నీట్ పేపర్ లీకేజీపై విద్యార్థులు రోడ్లపైకి వచ్చి పోరాటం చేసి విజయం సాధించారని అన్నారు. రాష్ట్రంలోనూ ప్రభుత్వ స్థలాల వ్యవహారంలో భారీగా అవినీతి జరుగుతుందని ఆరోపించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి పూర్తి స్థాయిలో అమలు చేయలేదని నగేష్ ముదిరాజ్ విమర్శించారు. సాధించుకొని నేటికి 80వ వసంతంలో అడుగుపెడుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈరోజు మనం స్వాతంత్రం కోసం పోరాడిన వీరులని ఒకసారి స్మరించుకున్న వారి త్యాగాలను కూడా అంబేద్కర్ గారు ఏదైతే పొందుపరిచినో స్వేచ్ఛ, సమానత్వం, సమగ్ర అభివృద్ధి ఏ దేశం అయితే కలుగుతుందో ఆ దేశం అంచెలంచెలుగా ముందుకు ఎదిగిపోతుంది. సో భారతదేశం కూడా ఆ విధంగా ముందుకెళ్లాలని ఆశిస్తూ ముఖ్యంగా మనము 80వ సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాము. ఈ శుభ తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మొత్తం అవినీతి భయంలో కూరుకుపోయినాయి. ఈ మాట చెప్పడానికి చాలా బాధపడుతున్నాయి. ఈరోజు రాజకీయాలు మాట్లాడాల్సి వస్తున్నందుకు చింతిస్తున్నాను. ముఖ్యంగా మొన్నటికి మొన్న మీరందరూ చూసారు, టీనేజ్ పిల్లలు, జెన్జీ పిల్లలు చదువు కోసం రోడ్లపైకి వచ్చి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి సాధించుకోరు వాళ్ళ హక్కులని. ప్రతిదీ అవినీతిమయం, చదువు అవినీతిమయమే, ఇంధనాలు పెట్రోల్ అవినీతిమయమే. చివరకు ఏదైతే రామ జన్మభూమి రాముని నినాదం తీసుకొచ్చి ఎలక్షన్లో వెళ్లి విజయం సాధించాలని చూసిన బీజేపీ ఆ రాముని విషయంలో కూడా, చందా విషయంలో కూడా మొత్తం అవినీతిమయంలో కూరుకుపోయింది. ఒక్క విషయంలో అవినీతి, ప్రతి ఒక్క అంశంలో ప్రతి ఒక్క విషయంలో అవినీతితో కేంద్ర ప్రభుత్వం కూరుకుపోయింది. ఇది ఏమాత్రం దేశానికి మంచిది కాదు. ఈ హక్కులని, అవినీతిని సాధించుకోవడానికి యువత ముందుకొచ్చి ఏ విధంగా మొన్న హక్కులు సాధించుకున్నారో ఆ విధంగా రాబోయే కాలంలో కూడా ప్రతి అంశం పైన ఇలా రోడ్లపైన వచ్చి కొట్లాడే ఈ దౌర్భాగ్యము కేంద్ర ప్రభుత్వం కలిగిస్తుంది. కాబట్టి ఆ అంశాన్ని పరిశీలించి దేశ సమగ్రత కోసం కేంద్ర ప్రభుత్వం పాటుపడాలని సందర్భంగా కోరుకుంటున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశం ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొన్నటికి మొన్న మీ అందరికీ తెలిసిన విషయమే, అవినీతిమయం నుంచి మాట్లాడుతుంటే దాదాపు 7 కోట్ల భూమిని 200 కోట్లకు సొంత తమ్ముడికే కట్టబెట్టిండు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. దాని గురించి ప్రశ్నిస్తే విపక్షాల మీద దుమ్మెత్తిపోస్తాం. ఆ శాఖకు సంబంధించిన శ్రీధర్ బాబు గారు నీతులు కుయుక్తులు మాట్లాడుతారు. ప్రతిదీ అవినీతిమయము. నిన్న రాజగోపాల్ రెడ్డి గారు కూడా చెప్పారు ఎన్ని లక్షల కోట్ల అవినీతి జరిగిందో ఇళ్ల స్కామ్లో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి పైన. షబీర్ అలీ గారు చెప్తారు రాష్ట్ర పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు డబ్బులు తీసుకొని పదవులు అమ్ముకున్నారని. పార్టీలనే కాదు ప్రతి శాఖలో అవినీతిమయమైంది. ఇదంతా ఒక విషయం అయితే ముఖ్యమైన విషయం ఏంటంటే ఏదైతే ముఖ్యమంత్రి గారు తన ఎలక్షన్ మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీని బైబుల్, ఖురాన్, మన భగవద్గీతతో పోల్చిండో మొత్తం దాన్ని కూడా ఒక్కటంటే ఒక్కటి పొందుపరు దాన్ని ప్రజలకు అందుబాటులో తీసుకురాకపోగా ఇంకా పైపై చతుర్థాటం చేస్తున్నాం. మీరు ఉదాహరణ చూడండి, మీతో ఎక్కువ చెప్పండి, 5 అంశాలు చెప్తా. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు, డబ్బులు, ఇంద్రమ ఇల్లు. మొదటగా రైతులు ఏకకాలంలో 2 లక్షల రూపాయలు పోగా ఇంకా 3 లక్షల వడ్డీ లేని రుణాలు ఇప్పిస్తున్నారు రైతులకు. తీసి పక్కకేసారు, అది పక్కకైపోయింది. దాని మీద అమలుకు నోచుకోలేదు. ఇంకా 2 సంవత్సరాలు ఉంది. దాని మీద ప్రజలకు నమ్మకం లేదు. నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు మెగా డిఎస్సీ అన్నారు. ఇప్పటి వరకు దాని ఊసే లేదు, దాని గురించి ఎక్కడ గుర్తనే లేదు, అసలు దాన్ని మర్చిపోయింది. ముఖ్యంగా విద్యార్థులకు 5 లక్షల బీమా, విద్యా బీమా కార్డు అన్నాడు అందరికీ. స్మార్ట్ కార్డు ఇస్తున్నాడు విద్యార్థులకు, దాని ఊసే లేదు, దాన్ని కూడా ఇచ్చేసింది. మహిళలకు తులం బంగారంతో తులం 1,00,000 రూపాయలతో పాటు 10 గ్రాముల తులం బంగారం అన్నారు. బంగారం లేదు, స్కూటీలు లేవు, 1,00,000 రూపాయలు లేదు. ఇందిరమ్మ ఇల్లులు అన్నారు. ఇందిరమ్మ ఇల్లుల విషయంలో మీకు తెలుసు, ఉచితంగా ఇల్లులు స్థలాలు లేని వాళ్ళకి 5 లక్షలు అన్నారు. మరి ఏం జరిగింది? మొన్న
అంకిత రాజు ఇస్తారంట ప్రతి ఒక్కరు 10,000 కడితే. అది ఎప్పుడో దానికి టైం బాండ్ లేదు, ఏం లేదు. మొత్తం ఆ శాఖ మంత్రి దోచుకుంటున్నారు అని దుమ్మెత్తి దోస్తున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు. కాబట్టి ఎమ్మెల్యేలకు, మంత్రులకు, ముఖ్యమంత్రికి ఎక్కడ పొందుత లేదు. ఈ భారమంతా తెలంగాణ ప్రభుత్వం మీద పడుతుంది. ఈ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం అవినీతి వైపు చూసుకుంటుంది. కాబట్టి ప్రజలందరూ గమనించాలి. స్వాతంత్ర దినోత్సవం రోజున ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని చింతిస్తూ